హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఉండే గోరుచిక్కుడుతో అయితే ఇలా ఫ్రై చేయండి. ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుంది, అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా బాగా వేగినప్పుడే మనం పోపు దినుసులు అనేది వేసుకోవాలండి. దానివల్ల టేస్ట్ అనేది ఉంటుంది. ఇలా 1 స్పూన్ వరకు అయితే పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులన్నీ బాగా వేగనివ్వాలండి. పోపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని అయితే వేసుకోవాలి. నేనైతే స్మాల్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. మీరైతే నార్మల్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఇలా బాగా వేగేటప్పుడే ఒక చిటికెడంత పసుపును కూడా మనం వేసుకొని వేయించుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇలా మొత్తం అన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయలు కూడా ఇందులో వేసుకోవాలి. మనం ముందుగానే ఉప్పు వేసి అయితే వీటిని అయితే ఉడకబెట్టుకొని వేసుకోవాలండి. ఇలా వీటిని ఉడకబెట్టి వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయండి, అలానే సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఇలా వీటన్నిటిని అయితే బాగా కలుపుకోవాలండి. బాగా అలానే ఇవన్నీ వేగేంత వరకు అయితే మనం కలుపుకుంటూనే ఉండాలి, మాడకుండా. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఒక పొడిని అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన పల్లీ పొడిని అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ కారం, ఒక 5-6 వెల్లుల్లి, మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసి అయితే ఈ పొడిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. అంతే అండి, మనకు టేస్టీగా అలానే క్విక్గా గోరుచిక్కుడు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.